హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో జ్యూసీగా ఉండే బూందీ లడ్డుని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ శనగపిండిని జల్లించింది వేసుకోవాలి. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి మంచిగా. మనం పిండిని ఇలా కొంచెం నొక్కుతూ కలుపుకోవాలి. దీనివల్ల మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు పిండి అనేది కన్సిస్టెంట్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని సైడ్ పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్ షుగర్కి 1.5 వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ అని మంచిగా మసలాలి. ఇప్పుడు మసులుతుంది కదా, మనం చెక్ చేస్తూ ఉండాలి. జస్ట్ వేడి మీద ఒక తీగ పాకం రావాలంతే. చూడండి, ఇలా ఒక తీగ పాకమే రావాలి మనకి. ఇప్పుడు అది వచ్చేసింది కాబట్టి ఇందులో వన్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ రోజ్ వాటర్, అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇక మొత్తం మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు బూందీ రెడీ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం. బూందీ జాలితోనే మనం బూందీ అనేది ఇలా వేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఫుల్ హీట్లోనే వేసుకోవాలి బూందీ అనేది. అప్పుడే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. చూడండి, ఇప్పుడు బూందీ అనేది లైట్గా వేయించుకోవాలి. జస్ట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించకూడదు, తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు మొత్తం బ్యాటర్ కూడా బూందీలాగా వేసేసుకోవాలి మనం. ఇప్పుడు అంతా బూందీ కూడా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మనం కొంచెం జీడిపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి. అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. తీసేసి ఇంకా బూందీ దాంట్లో వేసేసుకోవాలి. మన బూందీ అనేది కూడా రౌండ్గా మంచిగా ఉంది కదా. ఇప్పుడు మనం గోరెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో ఈ బూందీ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం వరకు వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసి మనం మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మొత్తం మంచిగా. ఇప్పుడు ఇదంతా ఒక సైడ్కి పెట్టేసాలి, మూత పెట్టేసి. బూందీ అంతా షుగర్ సిరప్ అనేది పీల్చుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఇంకా మన షుగర్ సిరప్ అంతా బూందీ అనేది పీల్చేసుకుంది. చూడండి, పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మట్టుకు బూందీ అనేది కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి. దీనివల్ల మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇప్పుడు కొంచెం అందులో నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి మంచిగా. చూడండి, మంచిగా పర్ఫెక్ట్ లడ్డు వచ్చేసింది మన బూందీ లడ్డు. అంతే, ఇంకా అన్నీ ఇలానే చేసేసుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో మన లడ్డు, బూందీ లడ్డు అనేది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. Talk to throw a bone. For a while